ఆబ్వియస్ గా థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మేనిఫెస్టేషన్ అనే టర్మ్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్ లో ఎంతో కొంత కాంటెంట్ ఈ టాపిక్ మీద మీరు కన్జ్యూమ్ చేసే ఉంటారు. ఏ యూట్యూబ్ వీడియో చూసినా మేనిఫెస్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తున్నారు తప్ప అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది ఎవరో చెప్పట్లేదు. ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత నా నేమ్ మీరు గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఇస్ కింగ్ సాల్మన్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక 3 రియల్ లైఫ్ సినారియోస్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 is about జేక్ పాల్. జేక్ పాల్ అనే పర్సన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్ అండ్ ప్రొఫెషనల్ బాక్సర్. ఇతని కెరీర్ ఎలా స్టార్ట్ చేశాడంటే ఆన్లైన్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇతని కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇతని కెరీర్ బిగినింగ్ లో ఉండగా ఇతనికి యూట్యూబ్ లో డేకి యావరేజ్ గా 70,000 వ్యూస్ వచ్చేవి. ఆ టైంలో తిను షవర్ చేస్తున్నప్పుడు గోడ మీద ఇలా రాశాడు, ఐ జేక్ పాల్ విల్ బికమ్ biggest vlogger in the world. And second line lo, I Jake Paul will average 1.5 million views per day on YouTube and రాసాడు. సో ఆ టైంలో ఇట్ సౌండ్స్ ఇంపాసిబుల్, కానీ ఎవెన్చువల్ గా తను ఏమైతే అనుకున్నాడో అది జరిగింది. ఈ రోజు తన యూట్యూబ్ ఛానల్లో 20 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇట్ ఈస్ అబౌట్ కానర్ మెక్గ్రాగర్. ఇతను ఒక MMA ఫైటర్. 2016 లో లాస్ వేగస్ UFC జిమ్ లో ఇతను క్రిస్టియానో రొనాల్డోని కలిశాడు. క్రిస్టియానో రొనాల్డో అప్పటికి ఫ్రాబ్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, అంటే రిచెస్ట్ అథ్లీట్స్ లో ఫస్ట్ నెంబర్ లో ఉన్నాడు. సో కానర్ మెక్గ్రాగర్ క్రిస్టియానో రొనాల్డోతో మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ కెల్లా 35 ప్లేస్ లో ఉన్న నేను నిన్ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి వస్తాను అని చెప్పాడు. దానికి క్రిస్టియానో నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. బట్ 1 year లో అవ్వకపోయినా అతనికి 5 years పట్టింది. బట్ స్టిల్ హీ మేడ్ ఇట్ టు ద టాప్, టు ద నెంబర్ 1 ర్యాంక్ ఇన్ ద ఫ్రాబ్స్ లిస్ట్. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఇట్స్ అబౌట్ జిమ్ క్యారీ. జిమ్ క్యారీ ఇప్పుడు ఒక చాలా ఫేమస్ యాక్టర్. కానీ ఒకప్పుడు తను ఏమీ కానప్పుడు తన కార్ డ్రైవ్ చేసుకుని రోడ్డు పక్కన ఆపి స్ట్రీట్ లైట్స్ వైపు చూస్తూ ఐఎమ్ అ ఫేమస్ యాక్టర్, ఎవ్రీ డైరెక్టర్ వాంట్ టు వర్క్ విత్ మీ అని తనతో తను రిపీటెడ్ గా చెప్తూ ఉండేవాడు. ఎంతవరకు చెప్పేవాడంటే తన బ్రెయిన్ అది నిజమే అని నమ్మేంత వరకు చెప్తూ రివర్స్ వెళ్ళిపోతూ తన ఒక పెద్ద సెలబ్రిటీ అని ఫీల్ అవుతూ వెనక్కి వెళ్ళేవాడు. అండ్ తను $10 million కి తనకు తనే చెక్ రాసుకుని తన యాక్టింగ్ సర్వీసెస్ కోసం అని ఆ చెక్ మీద రాసి ఆ చెక్ ని తన వ్యాలెట్ లో పెట్టుకుని క్యారీ చేశాడు. 5 years తర్వాత తను ఒక మూవీకి సైన్ చేశాడు. ఆ మూవీ పేరు ది మాస్క్. అతనికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా $10 million వచ్చినాయి. తను ఏమైతే అనుకున్నాడో అది యాజ్ ఇట్ ఈస్ జరిగింది. అండ్ హీ బికేమ్ అ ఫేమస్ యాక్టర్ టు. హీ ఈస్ 2-time గోల్డెన్ గ్లోబ్ విన్నర్. ఈ 3 ఎగ్జాంపుల్స్ చూసారు కదా, చాలా క్రేజీగా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 3 ఎగ్జాంపుల్స్ లో కామన్ గా కనిపించే పాయింట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏమైతే జరగాలి అని అనుకున్నారో అది యాజ్ ఇట్ ఈస్ జరిగింది. ఏంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ అయినా అంటే నా దగ్గర ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. లైక్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, రణ్వీర్ కపూర్, షారుఖ్ ఖాన్, రుతిక్ రోషన్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, కత్రీనా కైఫ్, ఈవెన్ ఇన్ ద వెస్ట్ టామ్ హైలాండ్, కేన్యా వెస్ట్, లేడీ గాగా, అరియానా గ్రాండా, బిల్లీ ఐలిష్. వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఏమైతే అవ్వాలనుకున్నారో అది యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది. కానీ హౌ, ఇది ఎలా జరుగుతుంది? వాళ్ళు ఏమైతే అవ్వాలనుకుంటున్నారో అది యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అవుతున్నారు? వాళ్ళు ఏమైతే జరగాలి అని అనుకుంటున్నారో అది వాళ్ళ లైఫ్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా జరుగుతుంది? ద సేమ్ మన లైఫ్ లో కూడా జరిగే ఛాన్స్ ఉందా అని అంటే ద ఆన్సర్ ఈస్ ఎస్. కానీ వాళ్ళు ఎలా చేశారు అనేది మనకి తెలిస్తే మనం కూడా మన లైఫ్ లో ఏం చెయ్యాలి అని అనుకుంటే అది చేయగలుగుతాం, ఏమి అవ్వాలి అని అనుకుంటే అది అవుతాం. అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఫర్దర్ గా వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనము టాపిక్ లోకి వెళ్దాం, మేనిఫెస్టేషన్. దీనికి ముందు నేను ఒక కోట్ చెప్పాలనుకున్నాను. దిస్ కోట్ ఈస్ బై హెన్రీ ఫోర్డ్. ఈ కోట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ క్యాంట్, యువర్ రైట్. అర్థమైందా? నేను చెయ్యగలను అని అనుకున్నా, నేను చెయ్యలేను అని నువ్వు అనుకున్నా, యువర్ రైట్. నువ్వు చెయ్యగలవు అని అనుకుంటే నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవు అని అనుకుంటే
నువ్వు చేయలేవు. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ యొక్క డెఫినేషన్ ని సింపుల్ గా చూద్దాం. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే నీ థాట్స్ ని రియాలిటీలోకి తీసుకురావడం. మేనిఫెస్టేషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే బ్రింగింగ్ సంథింగ్ ఇన్ టు రియాలిటీ బై థింకింగ్ అబౌట్ ఇట్, బిలీవింగ్ ఇన్ ఇట్ అండ్ టేకింగ్ యాక్షన్ టువర్డ్స్ ఇట్. సింపుల్ గా చెప్పాలంటే నీ గోల్స్ ని నిజం చేసుకోవడం. కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే డొమినికన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో తెలిసింది ఏంటంటే ఓన్లీ 3% ఆఫ్ అడల్ట్స్ హ్యావ్ దేర్ గోల్. అంటే 97% మందికి అసలు గోలే ఉండదు. అంటే 97% మంది ఇక్కడ పోయారు. ఈ 3% లో కూడా సగం మంది ఆబ్వియస్ గా బిలీవ్ చేయరు. అంటే వాళ్ళకున్న గోల్ అచీవ్ చేయగలను అనే నమ్మకం వాళ్ళకు ఉండదు. ఆ సగంలో కూడా ఇంకొక సగం మంది యాక్షన్ తీసుకోరు. అంటే నమ్ముతారు కానీ ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి రిక్వైర్ అయిన యాక్షన్ తీసుకోరు. సో అందుకే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో దాన్ని రీచ్ అవుతారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో మనకి 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ది యువర్ థాట్స్, సెకండ్ విజువలైజేషన్, థర్డ్ affirmations, fourth belief, fifth action. ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ గురించి డిస్కస్ చేద్దాం, దట్ ఈస్ యువర్ థాట్స్. దీన్ని నేను ఒక ఫేమస్ కోట్ తో స్టార్ట్ చేస్తాను. అదేంటంటే వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, దే బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, దే బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్, దే బికమ్ యువర్ డెస్టినీ. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ థాట్స్. ప్రతిదీ కూడా నీ థాట్స్ తోనే మొదలవుతాయి. సో ఈ థాట్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనకి మన థాట్స్ లో 2 రకాలైన థాట్స్ కనబడతాయి. ఒకటి పాజిటివ్ థాట్స్, రెండోది నెగిటివ్ థాట్స్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోండి. పాజిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ సొల్యూషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు రాదర్ దాన్ ప్రాబ్లం. అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు రాదర్ దాన్ సొల్యూషన్స్. దీన్ని మీరు ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కి ప్రతి ప్రాబ్లం కి తన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కి ప్రతి సొల్యూషన్ కి అతని దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కి ప్రతి ఫెయిల్యూర్ లో ఒక ఆపర్చునిటీ కనబడుతుంది. అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కి ప్రతి ఆపర్చునిటీలో ఒక ఫెయిల్యూర్ కనబడుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఖచ్చితంగా అందరూ మీ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైనా ఉంటే దాని నుంచి పాజిటివ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, ఇప్పుడు మనము నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అయ్యామని అనుకో. ఇప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నామని అన్ని మనకి పాజిటివ్ గానే జరుగుతాయా అని అంటే, ఇంటర్నెట్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ పేరేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని చాలా మంది టీచ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ కి ఒక కాంప్లికేటెడ్ వర్షన్ ఉంది, ఒక సింప్లిఫైడ్ వర్షన్ కూడా ఉంది. కాంప్లికేటెడ్ వర్షన్ నేను టచ్ చేయాలనుకోవట్లేదు, సింప్లిఫైడ్ వర్షన్ ని నేను చెప్తాను. ఆ సింప్లిఫైడ్ వర్షన్ ఏం చెప్తుందంటే, నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని నీకు పాజిటివే జరుగుతాయి, నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే అన్ని నీకు నెగిటివ్ గా జరుగుతాయి అని చెప్తుంది. కానీ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నాం అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సునామీ వచ్చింది, లేదా ఒక తుఫాన్ వచ్చింది, లేదా ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇది నెగిటివ్ మైండ్ సెట్ తోడికి వస్తుంది, అలాగే పాజిటివ్ మైండ్ సెట్ తోడికి కూడా వస్తుంది కదా. మన పాజిటివ్ మైండ్ సెట్ తో ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ని మనం కంట్రోల్ చేయలేం కదా. ఈ సిచ్యువేషన్ లో నెగిటివ్ మైండ్ సెట్ తోడు అదే నాకు జరిగిన డిజాస్టర్ చూసి వాడు అక్కడే ఆగిపోతాడు. పాజిటివ్ మైండ్ సెట్ వాడు మాత్రం ఇక్కడి నుంచి నేను ఏం చేయగలను అని ఆలోచించి ముందుకు వెళ్తాడు. సో డిఫరెన్స్ ఏంటంటే, నెగిటివ్ మైండ్ సెట్ వాడు అక్కడే ఆగిపోతాడు, పాజిటివ్ మైండ్ సెట్ వాడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ గానే ఉంటాడు. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. మరి అలాంటప్పుడు ఎందుకు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే, అది కూడా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనే ఉంది. మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ మిషన్. దీంట్లో
రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, RAS అంటారు. ఇది యాక్చువల్ గా ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. బ్రెయిన్ లోకి వెళ్ళే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇది బ్రెయిన్ కి ఇంపార్టెంటా కాదా అనేది జడ్జ్ చేసి, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే బ్రెయిన్ కి పంపిస్తుంది, లేదంటే డస్ట్బిన్ లో వేసేస్తుంది అనమాట. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక థియరీ ఉంది, ఆ థియరీ మీకు చెప్తాను. దీన్ని రెడ్ కార్ థియరీ అంటారు. సో ఈ థియరీ ఎలా ఉంటదంటే, ఒక పర్సన్ ని ఎలా అడుగుతున్నాం అనమాట, నువ్వు వచ్చే దారిలో ఎన్ని రెడ్ కార్స్ చూసి ఉంటావు? ప్రాబబ్లీ చూసే ఉంటాడు, కానీ గుర్తులేదు. కానీ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు ఎన్నైతే రెడ్ కార్స్ చూస్తావో ప్రతి రెడ్ కార్ కి నేను 500 ఇస్తాను అని అంటే బ్రెయిన్ రెడ్ కార్ కోసం వెతుకుతుంది, రైట్? సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, మనము దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో అదే ఎక్కువ మైండ్ కన్జ్యూమ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ నీకుంటే నీ చుట్టూతా నీకు ఆపర్చునిటీస్ కనబడతాయి, ప్రతి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనబడతాయి. సో విల్ బి హ్యాపీ. బట్ ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటావో నీ చుట్టూతా ఎప్పుడు నీకు ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ మాత్రమే కనపడతాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి పాజిటివ్. సో ఇప్పుడు నీ నెగిటివ్ థాట్స్ అన్ని కట్ డౌన్ చేసి పాజిటివ్ థాట్స్ గా కన్వర్ట్ చేసి ఒక గోల్ రఫ్ గా సెట్ చేయి. గోల్ ఎలా సెట్ చేయాలనేది మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం, బట్ ప్రస్తుతానికి రఫ్ గా ఒక గోల్ అనుకో. ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం, విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్ గా, ఇప్పుడు మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు, ఈ గోల్ ని రీచ్ అవ్వడానికి ఏం చేయబోతున్నారు, గోల్ రీచ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా మీ మైండ్ లో మీరు ఇమాజిన్ చేసుకోగలగాలి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ విజువలైజేషన్. అది జరగకముందే మీ మైండ్ లో ఆల్రెడీ చూడాలి దాన్ని. దట్స్ వాట్ కాల్డ్ యాజ్ విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమా స్టార్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీ మైండ్ లో అసలు ఆడిషన్ ఎలా జరగబోతుంది, ఆడిషన్ లో మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, ఆ మూవీలో నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో నేను ఎలా మాట్లాడుతున్నాను, ఫిలింఫేర్ అవార్డ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, దాని తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నా ఇల్లు, నా కారు, ఇదంతా కూడా మన మైండ్ లో ఆల్రెడీ చూడగలగాలి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది మైకెల్ ఫిలిప్స్ అనే పర్సన్ తను విజువలైజేషన్ ఎలా చేస్తాడో చెప్పాడు. సో మైకెల్ ఫిలిప్స్ అనే పర్సన్ అమెరికన్ ఒలింపిక్ స్విమ్మర్. ఇతను ఒలింపిక్స్ లో 23 గోల్డ్ మెడల్స్ విన్ అయ్యాడు. ఇతను ఏం చెప్పాడంటే, నేను ఎలా స్విమ్ చేస్తాను, ఎలా విన్ అవుతాను ఆల్రెడీ చూసేసాను, దాంతో పాటు ఒకవేళ నేను స్విమ్ చేసేటప్పుడు నా గాగిల్స్ పగిలిపోతే నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది విజువలైజ్ చేశాను, నా క్యాప్ ఊడిపోతే అప్పుడు నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అది విజువలైజ్ చేశాను, నా సూట్ చిరిగిపోతే అప్పుడు నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది కూడా విజువలైజ్ చేశాను. అంటే వచ్చే ఆబ్స్టికల్స్ అన్నిటిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేను విజువలైజ్ చేశాను. సో ఆ టైంలో ఏది జరిగినా కూడా నేను సర్ప్రైజ్ అవ్వను, ఎందుకంటే అది ఆల్రెడీ చూసేసాను. ఇమ్మీడియట్ గా నేను యాక్షన్ తీసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నా దగ్గర ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ ఉంది. సో అన్ని నేను వెళ్ళే పాత్ లో నాకు వచ్చే ఆబ్స్టికల్స్ అన్ని కూడా నేను ముందే చూసాను కాబట్టి ఏది జరిగినా కూడా నేను సర్ప్రైజ్ అవను. ఇమ్మీడియట్ గా నేను విజువలైజ్ చేసేటప్పుడు దీనికి ఏమైతే చెయ్యాలో, అది జరిగినప్పుడు, ఆ ఆబ్స్టికల్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైతే చేయాలని నేను నా విజువలైజేషన్ లో చూసాను, ఇమ్మీడియట్ గా ప్లాన్ ని అమలు చేస్తాను, నేను విన్ అవుతాను. దిస్ ఇస్ వాట్ విజువలైజేషన్. ఇప్పుడు స్టెప్ 3, ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అంటే దీస్ ఆర్ పాజిటివ్ ఫ్రేజెస్ దట్ యు టెల్ టు యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ టు ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఇవేంటంటే పాజిటివ్ ఫ్రేజెస్. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఐఎమ్ ద బెస్ట్ అని మనతో మనం చెప్పుకునే పాజిటివ్ ఫ్రేజెస్ ఉంటాయి కదా, వీటిల్ని ఎఫర్మేషన్స్ అని అంటారు. సో ఇది మనం ఎక్కడ చూసాం, ముందు చూసిన ఒక ఎగ్జాంపుల్లో జిమ్ క్యారీ తనతో తను ఇలా చెప్పుకున్నాడు, ఐఎమ్ ద ఫేమస్ యాక్టర్, ఎవ్రీ డైరెక్టర్ వాంట్ టు వర్క్ విత్ మీ. రిపీటెడ్ గా అదే డైలాగ్ తనతో తను చెప్పుకుంటూ ఉండేవాడు. దిస్ ఈస్ అ పాజిటివ్ ఎఫర్మేషన్. నెగిటివ్ ఎఫర్మేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. దానికోసమే బ్రూస్ లీ ఒక కోట్ చెప్తాడు. ఏమంటాడంటే, డోంట్ టాక్ టు యువర్ సెల్ఫ్ నెగిటివ్లీ ఈవెన్ యాజ్ అ జోక్.
సరదాగా కూడా మీ గురించి ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా మీతో మాట్లాడుకోవద్దు అని చెప్తాడు బ్రూస్లీ. ఎందుకంటే మీ మైండ్ అది నిజమే అని నమ్ముతుంది. అందుకే నేను మేనిఫెస్టేషన్ టాపిక్ స్టార్ట్ చేయకముందే ఒక కోట్తో స్టార్ట్ చేశాను. ఆ కోట్ ఏం చెప్తుంది? ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ క్యాంట్, యు ఆర్ రైట్. నువ్వు చెయ్యగలను అను అనుకుంటే నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యలేను అను అనుకుంటే నువ్వు చేయలేవు. సో ఎవ్రీథింగ్ లైస్ ఇన్ యోర్ మైండ్. సో అందుకే కంటిన్యూస్ గా ఎవ్రీ మార్నింగ్ వెన్ యూ వేకప్ బిఫోర్ యూ గో టు స్లీప్, ట్రై టు స్పీక్ సమ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను కేపబుల్, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ అని మీతో మీరు చెప్పుకోండి. ఎవడు మీకు చెప్పడు, యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నౌ వీ కేమ్ టు స్టెప్ 4. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్ గా మనతో మనం చెప్పుకోవటం వల్ల ఇవి బిలీఫ్ ని బిల్డ్ చేస్తాయి. బిలీఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇది మనం చాలా సార్లు వినిన ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిలీఫ్. ఒక సర్కస్ పర్సన్ ఉన్నాడు. అతను ఒక ఎలిఫెంట్ తో సర్కస్ నడిపిస్తున్నాడు. సో సర్కస్ అయిపోయిన తర్వాత ఆ ఎలిఫెంట్ ని తీసుకొచ్చి ఒక చిన్న వుడ్ పీస్ కి టై చేస్తున్నాడు. కొత్త పర్సన్ ఎవరో చూసి ఆ సర్కస్ పర్సన్ ని అడిగాడు అనమాట, ఎంత పెద్ద ఎలిఫెంట్ ని అంత చిన్న వుడ్ పీస్ కి కడుతున్నావు, అది జస్ట్ ఇలా అన్నా కూడా ఆ వుడ్ పీస్ విరిగిపోతుంది కదా, నీకు అసలు మైండ్ లేదా అని అడిగితే ఆ సర్కస్ పర్సన్ ఏం చెప్పాడంటే, నేను ఆ ఎలిఫెంట్ ని చిన్నగా ఉన్నప్పుడు కొన్నాను. ఆ చిన్న ఎలిఫెంట్ కి ఈ వుడ్ పీస్ చాలా కష్టమయ్యేది విరగొట్టడానికి. అది చాలా ట్రై చేసింది ఆ వుడ్ పీస్ ని విరగొట్టడానికి. ఎలిఫెంట్ చిన్నదవటం వల్ల ఆ వుడ్ పీస్ ని విరగొట్టలేకపోయింది. అది ట్రై చేసి దాని మైండ్ లో ఏం ఫిక్స్ అయిందంటే, ఈ వుడ్ పీస్ ని నేను విరగొట్టలేను అని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత పెద్దది ఎదిగినా కూడా దాని మైండ్ లో ఏమని ఫిక్స్ అయింది, నేను ఆ వుడ్ పీస్ ని విరగొట్టలేను అని ఫిక్స్ అయింది. కాబట్టి ఇప్పుడు కనీసం ఆ వుడ్ పీస్ ని విరగొట్టడానికి కూడా ట్రై చేయట్లేదు. సో బిలీఫ్ అనేది అంత ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు చెయ్యగలను అని నీ మైండ్ లో ఫిక్స్ అయితే నువ్వు ఏదన్నా సాధించగలుగుతావు. ఒకవేళ నేను చెయ్యలేను అని, నా వల్ల కాదు, నేను అంత వర్త్ కాదని నువ్వు బిలీఫ్ నీలో వచ్చేస్తే నువ్వు అసలు లైఫ్ లో ఏమీ చేయలేవు. లాస్ట్ పార్ట్, టేకింగ్ యాక్షన్. సో నీకు గోల్ ఉండి నువ్వు దాన్ని విజువలైజ్ చేసుండి ఎఫర్మేషన్స్ రెగ్యులర్ గా చేస్తూ నీకు గట్టి నమ్మకం, నేను అది సాధించగలననే గట్టి నమ్మకం ఉండి కూడా నువ్వు యాక్షన్ తీసుకోకపోతే యువర్ గోల్స్ ఆర్ జస్ట్ విషెస్. ఈ యాక్షన్ అనేది బండిలో ఫ్యూయల్ లాంటిది. ఈ ఫ్యూయల్ లేకపోతే బండి ముందుకు కదలదు. టేకింగ్ యాక్షన్ అనే పార్ట్ ని నేను 4 పాయింట్స్ గా డివైడ్ చేశాను. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఫోకస్ ఆన్ వన్ థింగ్. దీన్ని లా ఆఫ్ మాస్టరీ అంటారు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. ఒక లయన్ ఉంది. ఈ లయన్ 2 జింకల్ని ఒకేసారి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక జింక అటు పరిగెడుతుంది, ఒక జింక ఇటు పరిగెడుతుంది. కాసేపు ఒక జింక వైపు పరిగెడుతుంది, కాసేపు ఇంకొక జింక వైపు పరిగెడుతుంది. అప్పుడేమవుతుంది, ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ లయన్ ఆవేశపడి ఆగిపోతుంది. అదే ఒక్కొక్క జింకని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక్కొక్కటి చెప్పిన 1000 జింకలను కూడా పట్టుకోగలుగుతుంది. సో మీకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకేసారి 2 అట్ల మీద ఫోకస్ చేయకూడదు. మల్టీ టాస్కింగ్ ఈజ్ బుల్షిట్. మల్టీ టాస్కింగ్ చేయలేము. మీరు ఖచ్చితంగా ఏదన్నా సాధించాలనుకుంటే ఒక్క విషయం మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీనికి బ్రూస్లీ యొక్క అద్భుతమైన కోట్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, నాకు 10,000 కిక్కులు తెలిసినోడు అంటే భయం లేదు. 10,000 కిక్కులు తెలిసినోడు ఒకడు ఉన్నా కూడా నాకు ఆడంటే భయం లేదు. కానీ ఒక్కడు 10,000 కిక్కులు ప్రాక్టీస్ చేస్తే నాకు ఆడంటే భయం అంటాడు. సో అర్థం చేసుకోండి, ఒక్క పని మీద ఫోకస్ చేసి ఆ పనినే మనం కంటిన్యూస్ గా చేస్తే మనం దాంట్లో ఎంత మాస్టర్ అవుతాము. సో మీరు మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ గోల్ నుంచి ఆ గోల్ కి, ఆ గోల్ నుంచి ఇంకో గోల్ కి, ఆ గోల్ నుంచి ఇంకో గోల్ కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ప్రతి దాంట్లో కొంచెం 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 చేసుకుంటూ వెళ్తారు. సో యు ఆర్ బిజీ, యు ఆర్ లుకింగ్ బిజీ, బట్ యు ఆర్ నాట్ ప్రొడక్టివ్.
అంటే అన్ని కొంచెం కొంచెం చేస్తారు కానీ ఏది పూర్తిగా చేయరు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏముంది అని అంటే దేంట్లోని మనం బిలాంగ్ అయ్యి ఉన్నాం. సో ద పాయింట్ ఏంటంటే యాక్షన్ తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా ఒక దాని మీద ఫోకస్ చేయాలి. మీకు ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయో అన్ని వరుసగా పెట్టుకుని దాంట్లో మీకు ఏది బాగా ఇంపార్టెంటో దాన్ని ప్రయారిటైజ్ చేసుకుని దాన్ని గోల్లా సెట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, సెట్ ఆ గోల్. ఎందుకు గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి లైఫ్ లో అంటే ఆ గోల్ గివ్స్ యువర్ లైఫ్ అ డైరెక్షన్. అంటే అసలు నువ్వు లైఫ్ లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఒక క్లారిటీ కావాలంటే ముందు నీకు గోల్ ఉండాలి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాస్ లా ఆఫ్ క్లారిటీ. ఇఫ్ యు డోంట్ హ్యావ్ అ గోల్, యు డోంట్ హ్యావ్ అ డైరెక్షన్, దట్ ఈక్వల్ టు మోర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. అంటే మార్నింగ్ లేస్తావు, ఎందుకు లేస్తావు తెలీదు, ఎందుకంటే గోల్ లేదు. ఏం చేయాలో తెలీదు, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు వెళ్తాం, తర్వాత ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం, దాని తర్వాత తింటాం పడుకుంటాం. నో గోల్, నో డైరెక్షన్, మోర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో లైఫ్ బికమ్స్ మెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గోల్. ఇఫ్ యూ హ్యావ్ అ గోల్, ఆ గోల్ రీచ్ అవడానికి ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అది క్లియర్ గా ఉంది, మనం ఎటు పరిగెట్టాలో తెలుస్తుంది. అదే రన్నింగ్ రేస్ లో ఎండ్ పాయింట్ లేదు, ఎటు పరిగెడతాం, లైఫ్ అలాగే అయిపోతుంది గోల్ లేకపోతే. పాయింట్ నెంబర్ 3, కన్సిస్టెన్సీ. లా ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒకేసారి ఒక రాయి మీద పోస్తే ఏమవుతుంది, ఏమీ అవదు. అదే 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రాప్ బై డ్రాప్ ఒక రాడ్ మీద పడేలా చేస్తే ఆ రాడ్ ని పియర్స్ చేసి హోల్ పెట్టేస్తుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే షోయింగ్ అప్ ఎవ్రీ సింగిల్ డే, ఇఫ్ యూ లైక్ ఆర్ డోంట్ లైక్, నీకు నచ్చినా నచ్చకపోయినా సరే ప్రతిరోజు ఆ పని నాకు ఇష్టం అన్నట్టు చేయాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ కన్సిస్టెన్సీ. సో సక్సెస్ కి సీక్రెట్ ఏంటంటే రెప్యుటేషన్. అంటే ప్రతిరోజు రిపీటెడ్ గా కన్సిస్టెంట్ గా ఒక పని చేస్తూ ఉంటేనే దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఈ కన్సిస్టెన్సీ ఎలా ఫాలో అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నీకు ఒక మంత్లీ గోల్ ఉంది అనుకుంటే దాన్ని 4 వీక్లీ టార్గెట్స్ గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఒక వీక్లీ టార్గెట్ ని 7 డైలీ టాస్క్స్ కింద డివైడ్ చేయాలి. ఇప్పుడు 7 డైలీ టాస్క్స్ కనుక నువ్వు కంప్లీట్ చేస్తే ఒక వీక్లీ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. 4 వీక్లీ టార్గెట్స్ కంప్లీట్ చేస్తే నీ మంత్లీ గోల్ కంప్లీట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ కన్సిస్టెన్సీ. ఒకేసారిగా మనం ఏదన్నా చేసేయాలనుకుంటే అది అవ్వదు. ఇలా రిపీటెడ్ గా చిన్న చిన్నగా ఒక గోడ ఒకేసారి కట్టడం కుదరదు. ఒక్కొక్క ఇటు పేర్చుకుంటూ వెళ్తేనే దాన్ని ఇట్ విల్ బికమ్ అ బిగ్ వాల్. పాయింట్ నెంబర్ 4, సరౌండ్ విత్ ద పీపుల్ హూ పుషెస్ యూ టు టేక్ యాక్షన్. దీన్నే లా ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటారు. సో ఎన్వైరన్మెంట్ మన మీద చూపించే ఇంపాక్ట్, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. కన్సిడర్ ఒక రూమ్ లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 4 ఫ్రెండ్స్ లో 3 ఫ్రెండ్స్ మాత్రం ఎవ్రీడే 5 o'clock లేచి జిమ్ కు వెళ్తున్నారు, ఒకడు మాత్రం పడుకుంటున్నాడు. ఓకే, ఒక 15 days, 20 days, 1 month, 2 months తర్వాత గెస్ వాట్ ఏమవుతుంది, ఈ 4th పర్సన్ కూడా వాళ్ళతో పాటు మిగతా 3తో పాటు జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇదే ఎగ్జాంపుల్ ని కొంచెం డిఫరెంట్ గా చూద్దాం. అదే రూమ్ లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. దీంట్లో ఒక పర్సన్ మాత్రమే ఎవ్రీడే 5 o'clock లేచి జిమ్ కి వెళ్తున్నాడు, మిగిలిన 3 పడుకుంటున్నారు. సో 15 days, 20 days, 1 month, 2 months తర్వాత ఏం జరుగుతుంది, ఎవరైతే జిమ్ కి వెళ్తున్నాడో అతను కూడా వీళ్ళతో పాటు పడుకుంటాడు. దిస్ ఇస్ వాట్ ఎన్వైరన్మెంట్ మన మీద చూపించే ఎఫెక్ట్. Here is a killer quote from Jim Rohn. You're the average of 5 people you spend the most time with. నువ్వు ఒక్క దాని మీదే ఫోకస్ చేసి ఒక గోల్ పెట్టుకుని కన్సిస్టెంట్ గా ఉన్నా కూడా నీ చుట్టూ ఉండే జనం నీతో సింక్ లో లేకపోతే యూ విల్ ఎండ్ అప్ లూజింగ్. నిన్ను పుష్ చేసే ఫ్రెండ్స్ నీకు దొరక్కపోయినా పర్వాలే, సింగిల్ గా అయినా హసల్ చేయొచ్చు. కానీ వాళ్ళ లైఫ్ లో ఏదో సాధించాలని గోల్ లేకుండా ఉండే జనాలు నీ చుట్టూరు ఉంటే మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళని కట్ చేయి. ఎందుకంటే it is the final quote. Show me your friends, I'll tell you your future. This quote is by Dan Pennett. నీ ఫ్రెండ్స్ ని బట్టి నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి సో చూస్
వైజ్లీ. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసావంటే నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటది. నీ సక్సెస్ పాత్ లో నీతో పాటు ఎవరైతే ఉండాలి అని నువ్వు అనుకుంటావో ఆ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. మళ్ళీ కలుద్దాం. సీ యూ.